మన ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నం చేయడం బాగలేదు. ఆయన చాలా మంచివారు కాబట్టే 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఇది ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. శ్రీధర్ రెడ్డి గారు మామూలుగా నిరంతరం జనంలో ఉండే మనిషి, ఇళ్ళిళ్ళు పేరు పెట్టి పిలవగలిగిన మనిషి. అందులో వ్యక్తిగతంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అతను ఆ కార్యకర్తలను ఆదుకునే విషయంలో ఇప్పటికీ ఏ నాయకుడు ఆ విధంగా చూడలా. ఆ నాయకుల ఇబ్బందులు చూస్తూ గుప్తదానాలు కోట్లాది రూపాయలు చేస్తున్నాడు ఈ యొక్క నియోజకవర్గాలు. అయినప్పటికీ నిన్న జరిగిన సంఘటన మేము టీవీలో అతనికి ఏదో హత్యా ప్రయత్నాలు ఎవరో ప్రోత్సహించి జరుగుతున్నట్టుగా తెలియవచ్చింది మాకు. కానీ ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో హత్యా రాజకీయాలైన జరగల. అందులో ఇలాంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డికి ఈ విధంగా జరగడం చాలా శోచనీయం. ఈ యొక్క ఇలాంటి సంఘటనలు ప్రోత్సహించే వాళ్ళు ఏ ఎదవలైనా కానీ వాడు క్షమించరాని వ్యక్తులు. ఒకవేళ రాజకీయ నాయకులైతే అలాంటి వారికి తగిన జనం కూడా వెనక రోజుల్లో శిక్షిస్తారని మేము భావిస్తున్నాం. జనం. నా పేరు ఎన్ రామూర్తి, శాంతినగర్ వాస్తవులు. నిన్న టీవీలో వార్తలు చూసి మేమంతా ఆశ్చర్యపడుతున్నాం. కుటుంబ సమేతంగా చుట్టుపక్కల వారితో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇంత మంచి ప్రజానాయకుడి మీద ఇటువంటి హత్యా ప్రయత్నం అనేది ఊహించని విషయం. అందులో నెల్లూరు ఒకప్పుడు ప్రశాంతతకి నిలయం. అది అటువంటి నెల్లూరులో ఒక గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఇంటింటికి తిరుగుతూ ఆయన ఇంటింటికి సమస్యలు తెలుసుకుంటూ గెలిచిన తర్వాత కూడా ఇంటింటికి వచ్చి మా ఇళ్లలోకి వస్తూ మీకే సమస్యలు ఉన్నా అన్న 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 అంటే అందరిని సంబోధిస్తూ ఇంత ప్రజాభిమానం ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన గెలుస్తూ వచ్చాడు. పార్టీతో సంబంధం లేకుండా ఆయన పనులు చేసేవాడు, చేయించేవాడు కూడా. అటువంటి నాయకుడి మీద ఇలాంటి ప్రయత్నం జరగటం అనేది చాలా అపూర్వమైనది, ఇది విచిత్రమైనది. ఇలాంటి కార్యక్రమాలు నెలలు చోటు చేసుకోవటం నిజంగా చాలా ఘోరమైన పరిణామం. దీనికి ప్రజా సమూహంగా అందరూ స్పందించి, అదే రకంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా దీనికి బాగా స్పందించి తగు చర్య తీసుకునవలసిందిగా మరి ప్రజాస్వామ్యం అందరం కోరుకుంటున్నాం. శాంతినగర్ 6వ లైను ఇలా ఎమ్మెల్యే గారి మీద జరిగిన హత్య ప్రయత్నం గురించి వీడియో టీవీలలో చూస్తున్నాము. ఇది ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన చేసే పనులన్నీ కూడా చాలా బాగున్నాయి. పార్కుల అభివృద్ధి కానీ, రోడ్లు వేయించడం కానీ అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు. ప్లస్ ఆయన మీద జరిగిన హత్య ప్రయత్నాన్ని మేమైతే మాత్రం ఖండిస్తున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తి, పిలిస్తే పలికేటువంటి వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మీద హత్య ప్రయత్నం అనేది అది నెల్లూరులో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం మాత్రం చాలా దారుణం. అది వాస్తవంగా అయితే ఈ పోలీసు వాళ్ళు కూడా కొంచెం సహకరించి దాన్ని కట్టడి చేయాలి, హత్య ప్రయత్నాలని ఇటువంటి వాటిని. కోటారెడ్డి గురించి అది అసలు ఏందో మాకు కూడా అర్థం కాలేదు. మాకైతే మంచి వ్యక్తి, మాకు అన్నిటికీ అన్ని మంచి చెడ్డ అన్నీ చూస్తున్నాడు. ఎప్పుడు పిలిచినా వస్తాడు, ఏం అడిగినా చేస్తాడు. మరి అటువంటి ఆయన మీద ఈ విధంగా చేస్తున్నారంటే అసలు మాకే అర్థం కావడం లేదు. ఎందుకు చేస్తున్నారు ఏంటనేది కూడా, మంచి వాళ్ళకు కూడా ఈ విధంగా చేస్తున్నారంటే ఇక వాళ్ళు ఎంత దుర్మార్గులో అనేది ఇక మేము అర్థం చేసుకోవాలా. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఏంది? అలాంటి వ్యక్తి అసలు మాకు రావడమే, మా అసెంబ్లీ మా రూరల్ రావడమే మేము ఎంతో మంచి అనుకుంటున్నాము. మాకు ఏది అడిగినా చేస్తున్నాడు, అన్ని పనులు మాకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి దారుణాలు చేయడం అనేది మాకే అర్థం కావడం లేదు. అది శ్రీధర్ అన్న చాలా మంచాడు. ఆయన గురించి ఎందుకు ఇలా ప్రచారం తిరుగుబడి చేస్తున్నారు, ఫోన్లో చూస్తున్నాము. ఇలా చేయడం మంచిది కాదు. ఆయన మంచి వ్యక్తి, మేమందరం అండగా ఉంటాం. మా శ్రీధర్ మీద హత్యా ప్రయత్నం చేసే ప్లాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, ఏ టైంలో అయినా సరే 24 గంటలు 24/7 ఒక్క ఫోన్ చేస్తే స్పందించే వ్యక్తి కేవలం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నగారే. అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా చేయడం అన్నది, మాట్లాడడం చేయడం అది కరెక్ట్ కాదు. ఒక్క విషయం, ఏ టైంలో స్పందించినా కానీ ఏ ఎమ్మెల్యే స్పందించడు, మా శ్రీధర్ అన్న స్పందిస్తాడు, అది మాత్రం వాస్తవం. కానీ అన్న మీద ఎటువంటి హత్య ప్రయత్నం చేస్తారో ఏమో అనేసి మాకు కూడా కొంచెం భయంగా ఉంది. పోలీస్ వారికి విజ్ఞప్తి చేస్తున్నానండి, దయచేసి అన్న మీద కొంచెం ప్రోటోకాల్ తీసుకొని కొంచెం అన్నగారికి, మా శ్రీధర్ అన్న గారికి ఎక్కువ సెక్యూరిటీ పెంచాలని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.